హాయ్ అండి. వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా పక్కా కొలతలతో దొండకాయ ఫ్రై తయారు చేసుకుందాం. 250 గ్రాముల దొండకాయలని ఈ విధంగా చక్కగా నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 75 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడైందండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చి, ఇంకా 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఇలా చిటపటలాడించుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టిన 2 పచ్చిమిర్చి వేసుకొని అన్నీ కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఇంకా పోపంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని పోపంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత 2 రెమ్మల కరివేపాకు ఇంకా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోవడం వల్ల ముక్కలకి సాల్ట్ అనేది బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలన్నీ ఈవెన్గా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి. దొండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం 2 స్పూన్లు, ఇంకా 1 స్పూన్ సాల్ట్ ఇందాక ఒకసారి వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కారం పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అండి. నేను చెప్పిన కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చేసినట్లయితే ఎవరితోనైనా సరే ఇట్టే ఆహా అనిపించుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.